చెప్పకుండా సుహాసిని ఎక్కడికెళ్ళి ఉంటుంది? మాధవ్, తన కిచెన్లో కూడా లేదు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది భూమి. ఎక్కడికి వెళ్ళినట్టు? మాధవా, భూమి, ఏమైంది? ఎందుకు అలా టెన్షన్గా ఉన్నారు? నానా, ప్రియదర్శిని మీకేమైనా కనిపించిందా? తన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇంట్లో ఎక్కడా లేదు. ఎక్కడికి వెళ్ళిందో అర్థం కావట్లేదు నాన్న. మీకేమైనా కనిపించిందా నాన్న? తను ఎక్కడికైనా వెళ్తున్నానని మీకేమైనా చెప్పిందా? మాకైతే కనిపించలేదు. అయినా అంత కంగారెందుకురా? తను ఎక్కడికెళ్తుంది? బయటెక్కడికైనా వెళ్ళిందేమో, తిరిగి వచ్చేస్తుందిలే. లేదమ్మా, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అని వస్తుందమ్మా. ఒకవేళ ఛార్జింగ్ అయిపోయిందేమో. మీరిద్దరూ మరీ ఎందుకింత టెన్షన్ పడుతున్నారో మాకేం అర్థం కావడం లేదురా. ఏం లేదత్తయ్యా, తను కొంచెం డల్గా ఉంటుంది. ఎందుకు ఏంటి అని మాకు కారణం చెప్పడం లేదు. అందుకే మాకు కొంచెం భయంగా అనిపిస్తుంది. అవునమ్మా, నిజంగా నాకు అలాగే అనిపిస్తుంది. నిన్న రాత్రి ప్రియదర్శిని షాపింగ్కి వెళ్ళి నాకు మీ అత్తకి కొత్త బట్టలు కొనుక్కొని తెచ్చిచ్చింది. మా పెళ్లి రోజుకి బట్టలు వేసుకోమని చెప్పింది. అప్పుడు తన స్వచ్ఛమైన మనసు కనపడింది. అలాగే తనెందుకో బాధగా ఉన్నట్టు కూడా అనిపించింది. ఆ క్షణమే అడుగుదాం అనుకున్నాను, కానీ తను ఇక్కడే ఉంటుంది కదా, తెల్లారిన తర్వాత అడగొచ్చులే అనుకున్నాను. ఈలోపే తను ఇలా కనిపించకుండా వెళ్ళిపోతుందని నేనైతే అనుకోలేదమ్మా. మీ ఇద్దరికి బట్టలు ఇచ్చిందా మావయ్య? అవునమ్మా. సరే మావయ్య, మేము బయట ఎక్కడైనా ఉందేమో వెళ్ళి చూస్తొస్తాం. అలాగేనమ్మా. మావయ్య వాళ్ళ పెళ్లి రోజుకి ఇంకా 2-3 రోజుల సమయం ఉన్నా ముందే బట్టలు తీసుకుని వచ్చి రాత్రే ఇచ్చింది అంటే సుహాసిని ఇంటి నుంచి వెళ్ళిపోవాలని ముందే నిర్ణయించుకుని ఉన్నట్టుంది మాధవ్. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ. పంతులు గారు, తీసుకొచ్చావా బాబు? తీసుకోండి, ఇవ్వండి. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ. స్వామి, సుహాసిని ఖచ్చితంగా బ్రతికే ఉందని నా మనసు చెబుతోంది. మాధవ భూమి తీసుకొచ్చిన అమ్మాయి పేరు ప్రియదర్శిని అని వాళ్ళు చెప్తున్నారు, కానీ నా సుహాసినిని నేను గుర్తుపట్టలేనా? ఖచ్చితంగా తను నా సుహాసినినే. నిజంగా తను నా సుహాసినియే అయితే నన్ను గుర్తుపట్టలేదా? తను గతమేమైనా మర్చిపోయిందా, లేకపోతే నా మీద కోపంగా ఉందా? మాధవ్ భూమిలకి అసలు సుహాసిని ఎలా కనిపించింది? ఈ ప్రశ్నలన్నీ ఒకవైపు నుండి వేధిస్తూ ఉంటే నా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన సుహాసిని చనిపోయిందనుకుని ఇన్ని రోజులు ఆర్థికం జరిపించాను. నేను చేసిన తప్పుకి పరిహారం చేసుకుందామని నీ దగ్గరికి వస్తే ఇక్కడేమో పసుపు కుంకుమలు కింద పడిపోయి అపశకునం కళ్ళ ముందు కనిపించింది. ఈ అపశకునానికి కారణం ఏంటి స్వామి? అసలు నువ్వు నాకు ఏం చెప్పాలనుకుంటున్నావు? నాకు అర్థం కావడం లేదు స్వామి.
అయినా నేనెప్పుడు నిన్ను వేడుకునేదొక్కటే, నేను చేసిన తప్పుల వల్ల సుహాసినికి ఎలాంటి కీడు జరగకూడదు. సుహాసిని ఎప్పుడూ ఆనందంగా ఉండాలి.